హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్‌లో నా మార్నింగ్ డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయ్యిందండి. పచ్చెనపప్పు చట్నీ కోసం అనేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ ఇడ్లీ పిండి అలాగే చట్నీలోకి చింతపండు గుజ్జు వేస్తాం కదా! అది కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఫ్రిడ్జ్‌లో ఉన్నది బయటికి తీశానండి. మార్నింగే రసం చేయాలన్నా, పులుపు కర్రీస్ చేయాలన్నా ఏదైనా కూడా చింతపండు నానబెట్టి పినవలసిన అవసరం లేకుండా ముందుగానే చింతపండు గుజ్జు అన్నది స్టోర్ చేసుకుంటాను. అదైతే నాకు మార్నింగ్ చాలా బాగా యూజ్ అవుతది. చట్నీకి ఫ్రై చేశాను కదా! ఆ బాండీలోనే కర్రీ కూడా చేసేస్తున్నానండి. ఆ చట్నీకి వేపినయి అన్నీ కూడా వేరొక గిన్నెలోకి తీసేసాను. అవి చల్లారిన తర్వాత మిక్సీ పడదామనేసి పక్కన పెట్టేసాను. ఈరోజు పాలు, ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తున్నాను మా అబ్బాయికి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా అన్నీ కూడా ఫ్రై చేసి ఉంచాను కదా! అలాగే అట్లలోకి ఆనియన్స్ కూడా కట్ చేశానండి. ఇడ్లీ పిండి అట్లయితే వేసేయమంటున్నాడు మా అబ్బాయి. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు వేసేసి కొన్ని పాలు వేసేసి ఇలా దగ్గరికి కర్రీ కింద అయితే వండేసాను. అలాగే ఒక పక్క అట్లు కూడా వేసేసానండి. అట్ల పైన ఆనియన్స్ వేసినట్లయితే మినపట్లలోకి ఆనియన్స్ చాలా బావుంటది కదా! కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఈరోజైతే మర్చిపోయాను జీలకర్ర వేయటం. సో, ఇంక అట్టేగేలోపు ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను. చట్నీలో కొంచెం చింతపండు, ఉప్పు, బెల్లం వేసేసి మిక్సీ పట్టేస్తానండి. పుట్నాల పప్పు చట్నీ కంటా కూడా ఇలా పచ్చెనపప్పు చట్నీ టేస్ట్ చాలా బాగుంటది. ఇడ్లీలోకే కానీ, దోసల్లోకే. కానీ మనం ఎక్కువగా పుట్నాల పప్పు చేసుకుంటాము. ఎప్పుడైనా ఇలా పచ్చెనపప్పు ట్రై చేయండి. ఇందులోకి పులుపు, కారం తగ్గట్టుగా వేసుకుంటే చాలా బాగుంటది. రైస్ కూడా ఉడికిపోయింది వార్చేసాను. అలాగే ఈవినింగ్ కాలేజీ నుంచి వచ్చే టైంకి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం జ్యూస్ అయితే ఇస్తానండి. అవి కూడా మార్నింగే నానపెట్టేస్తాను ఎప్పుడు కూడాని. అవి నానపెట్టేసి పక్కన పెట్టేసాను. ఒక పక్క క్యారీస్ కూడా పెట్టేసానండి. డైలీ నా మార్నింగ్ రొటీన్ ఈ విధంగానే ఉంటది. అది కూడా మార్నింగ్ కరెక్ట్‌గా 5:30కి లేచానంటే ఇంట్లో వర్క్ అంతా చేసుకొని, స్నానం చేసేసి, పూజ చేసుకున్న తర్వాత 7:30కి కరెక్ట్‌గా వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఒక్కొక్కసారి 6, 6:30 అలా అయిపోద్ది. లేవబుద్ధి అయ్యేది కదా! అలాంటి టైంలో అయితే ముందు హౌస్ క్లీన్ చేసేసి, స్నానం చేసొచ్చి, వంట చేసేసి, మా అబ్బాయి 9కి వెళ్తాడు కదా! వాడి వెళ్ళిన తర్వాత అప్పుడు పూజ అయితే చేసుకుంటానండి. సో, చూసారు కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.